ప్రకాశం జిల్లా ఒంగోలు నగర శివార్లో భారీ చోరీ కలకలం రేపింది. కుటుంబ సభ్యులు విహారయాత్రకు వెళ్లిన సమయంలో దుండగులు డూప్లెక్స్ ఇంటిని లక్ష్యంగా చేసుకుని భారీగా బంగారం, వెండి, నగదు అపహరించారు. మంగమూరు రోడ్లోని పార్థసారథి నగర్ చెందిన అయినేని శ్రీనాథ్ కుటుంబం పుదుచ్చేరి నుంచి తిరిగి వచ్చేసరికి ఇంటి ప్రధాన ద్వారం పగలగొట్టి ఉండడంతో చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక సమాచారం ప్రకారం 700 గ్రాముల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులు, 8 లక్షల నగదు, 50 కిలోల రాగి కడ్డీలు చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలకు సంబంధించిన హార్డ్ డిస్క్ కూడా దుండగులు తీసుకెళ్లడం కేసును మరింత మిస్టరీగా మార్చింది. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తుండగా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈరోజు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మంగమూరు రోడ్లోని ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి కేఆర్ ఎస్టేట్ లో ఒక అయినేని శ్రీనాథ్ అనే అతని ఇంట్లో దొంగతనం జరిగినట్టు మాకు కంప్లైంట్ రావడం జరిగింది. దొంగతనంలో సుమారు 415 గ్రాములు బంగారు వస్తువులు, 3 కేజీల వెండి వస్తువులు, 7 లక్షల రూపాయల క్యాష్ మరియు 50 కేజీలు రాగి బిస్కెట్స్ చోరీకి గురైనట్టు మాకు రిపోర్టు ద్వారా తెలియపరిచారు. వెంటనే మా క్లూస్ టీము, ఫింగర్ ప్రింట్స్ టీము వెళ్ళి అక్కడ సాక్ష్యాలు సేకరించడంలో నిమగ్నమై ఉన్నారు. ఇతను ఇచ్చిన రిపోర్టు మీద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తాం. 29 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి వస్తువులు రాసినట్టు రిపోర్ట్ ఇచ్చాడు. దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. ఇప్పుడు ప్రాథమిక సమాచారం బట్టి ఈ ఇంటి చుట్టూరుతో ఉన్న సీసీ ఫుటేజ్లు మరియు DVR కూడా దొంగలు అపహరించుకొని వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇంకా మా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వెరిఫై చేసి డిటెక్ట్ చేస్తాం. మేము మంగమూరు రోడ్లో ఆశ్రమానికి వెనక సైడ్ కేఆర్ ఎస్టేట్ పక్కన ఉంటాము. మేము మంగళవారం నైట్ వైజాగ్ వెళ్ళాము. ఈరోజు తిరిగి వచ్చాము సాయంకాలం 7 గంటలకి. వచ్చేసరికి తలుపులన్నీ తెరిచి ఉన్నాయి. ఇంట్లో నగదు, డబ్బు, బంగారం, వెండి వస్తువులు పోయాయి. సుమారుగా ఒక 20 lakhs 25 lakhs దాకా మొత్తం వర్త్ అవుతాయి. వెండి ఒక 3 కేజీల ఆర్నమెంట్స్, క్యాష్ ఒక 7 లక్షల క్యాష్, బంగారం ఉంది. సీసీ కెమెరాలు బ్రేక్ చేశారు, DVR తీసుకెళ్ళిపోయారు. వీధి లైట్స్ మా ఇంట్లో నుంచి లైట్స్ అన్ని కట్ చేసి నిన్న సాయంకాలం 4 వరకు కూడా కెమెరాలన్నీ మావి రన్ అవుతూనే ఉన్నాయి. ఈరోజు నైట్ అంటే నిన్న నైట్ నుంచి జరిగాయి. నైట్ మార్నింగ్ నుంచి మాకు కెమెరాలు పనిచేయలేదు. లేదు, మేము ఇంటికి వచ్చాక ఏమైనా సర్వర్ ప్రాబ్లం వల్ల ఏమైనా కెమెరాలు ఆగిపోయామో అనుకున్నాం. మేము ఇప్పుడు ఇంటికి వచ్చి చూసుకుంటా కానీ మేము ఇప్పుడు తలుపు తెరిస్తే అన్ని వాకిలు తెలిసి బ్రేక్ చేశారు అన్నీ.